ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్లు తమను వేధించిన వైసీపీ నాయకులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే ఆరాకొర నేతలపై కేసులు నమోదు చేయడం, జైలుకు పంపడం తప్ప ప్రతీకార దాడులకు ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తాను కక్షపూరిత రాజకీయాలు చేయనని, తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టనని చెప్తూ వస్తున్నారు. దీంతో ఓ సందర్భంలో చంద్రబాబును కూడా టీడీపీ క్యాడర్ ట్రోల్ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో పనిచేసి ప్రతిపక్ష నాయకులను వేధించిన అధికారులు, పోలీసులను కూడా కూటమి ప్రభుత్వం కీలక పోస్టులు ఇవ్వడం వారికి మింగుడు పడ్డం లేదు. దీంతో తరచూ సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు చేసిన పని తెలుగు తమ్ముళ్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయనపై వరుస పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఈ వేడుకల్లో పాల్గొన్న మంగ్లీ తన పాటలతో అందరినీ ఉత్సాహపరిచారు. రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం రథసప్తమి సందర్భంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. రామ్మోహన్ నాయుడు దగ్గరుండి ఆమెకు వీఐపీ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా మంగ్లీ మాట్లాడుతూ, శ్రీకాకుళం ప్రజల అభిమానం చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయని, మళ్లీ జన్మంటూ ఉంటే శ్రీకాకుళంలోనే పుడతానని ఎమోషనల్ అయ్యారు. అయితే సింగర్ మంగ్లీకి రాజ మర్యాదలు కల్పించడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ కు వీరాభిమాని, గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసిన మనిషి, నా నోటి వెంట చంద్రబాబు అనే పేరు పలకనని చెప్పిన మంగ్లీకి టీడీపీ ఎంపీ అయ్యుండి మీరు ఎలా మర్యాదలు చేస్తారని రామ్మోహన్ నాయుడిని నిలదీస్తున్నారు. వైసీపీకి చేసిన సేవలకు గాను మంగ్లీకి టీటీడీలో పదవి కూడా వచ్చిందని, అలాంటి మహిళకి మీరు మర్యాదలు చేయడం అంటే టీడీపీ కార్యకర్తలను అవమానించడమేనని మండిపడుతున్నారు. వైసీపీ పేరు పలకను అన్నందుకు చంద్రయ్య శవమైతే, చంద్రబాబు పేరు పలకను అన్నందుకు మంగ్లీ వీఐపీ అయ్యిందని, ఇదేనా మీరు పార్టీకిచ్చే మర్యాద అని ప్రశ్నిస్తున్నారు. పార్టీయే ప్రాణంగా బతికిన ఎర్రన్నాయుడు ఇప్పుడు బ్రతికుంటే నిజంగా చచ్చిపోయేవాడంటూ రామ్మోహన్ నాయుడిని ఏకిపారేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.